క్యాలెండర్ అన్నావు. క్యాలెండర్ ఎక్కడవే? క్యాలెండర్ అని ఏదో పేరు చెప్పి బస్సు యాత్ర చేసినావు. ఆ రోజు బస్సు యాత్ర నువ్వు ఎట్లా చేసినావు? బస్సు యాత్ర ఆ గవర్నమెంట్ టైట్ చేసి చేయలేకపోదు. ఇవాళ మేము ఉద్యోగ ధర్నాలు చేస్తాను ఎందుకు వద్దంటున్నాం మళ్ళీ? ఆ రోజు ఈ రోజు ఎందుకు వద్దంటున్నావు? ఆ రోజు నువ్వు బస్సు యాత్ర ఎట్లా చేసినావు మళ్ళీ? ఇగో ఎవ్వరు వస్తలేరు. పదవులు వచ్చినాక, పదవులు రాకముందు వాడుకున్నారు విద్యార్థులు, నిరుద్యోగులను అందరినీ వాడుకున్నారు. పదవులు వచ్చినాక ఎవరు అసలు కనీసం రియాజ్ సార్ రమ్మను ఇవాళ లైబ్రరీకి, ఒక కోదండరామ్ సార్ రమ్మను, లేదు ఎవరు బలమూరి వెంకట రమ్మను. నిజంగా నీతిగా నిజాయితీగా ఉంటే రమ్మను, వచ్చి మాట్లాడు. నిరుద్యోగులతో మీటింగ్ పెట్టవాను, వచ్చి ఒక్కరోజు మరి పదవులు గెలిచినాక ఒక్కసారి అన్న వచ్చిరా లైబ్రరీకి? లైబ్రరీని వాడుకొని లైబ్రరీ తరఫున మంత్రులు అయ్యారు, పదవులు తెచ్చుకున్నారు. ఇవాళ ఎందుకు వస్తారు లైబ్రరీకి? మళ్ళీ అంటే లైబ్రరీ ఆ రోజు మా ముద్దు, ఈ రోజు చేయడము విద్యార్థులు, లైబ్రరీ పరిస్థితి తెలుసు. ఆ రోజు అన్నం ఇట్లా ఉంది అట్లా ఉంది అని చెప్పినాడు. మళ్ళీ ఇవాళ ఎందుకు అన్నం మంచి పెట్టిస్లో గవర్నమెంట్ గెలిచినాక? ఆ గవర్నమెంట్ ఒకరికే నువ్వు ఒకటే అని నేను హెచ్చరిస్తున్నా. గవర్నమెంట్ మాత్రం ఖచ్చితంగా నిరుద్యోగులకు ఇట్లా 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే నీదే మూల్యం చెల్లించుకుంటాం. ఎవరు అవసరం లేదు. నిరుద్యోగులు అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న వాళ్ళు మీరెంత అని ప్రతి గవర్నమెంట్ నిరుద్యోగులను తప్ప ఎవరిని మోసం చేస్తారు? నిరుద్యోగులని ప్రతి ఒక్కడు మోసం చేస్తున్నాడు. సీఎం వీడుగా ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ రాష్ట్రం ఉన్నప్పుడు ఇట్లా ప్రతి సీఎం కానీ ఇప్పుడు వచ్చిన తెలంగాణ వచ్చినాక మా భవిష్యత్తు మారుతాను, మా భవిష్యత్తు అంతకన్నా ఘోరంగా ఉందని చెప్తున్నా.